నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోతున్న నిశ్శబ్ద జరి ఈ కథ 23/3/2025న B+ భాస్కర్ గారి ఛానల్లో కథా మహోత్సవంలో వినిపించాను. అది ఇక్కడే తిరిగి మీకు వినిపిస్తున్నాను. ఈ కథ మా స్నేహితురాలు హెలెన్ది. తన అనుమతితోటి 2 భాగాలుగా చేసి, ఒకటి వంగూర్ ఫౌండేషన్ వారి 18వ డయాస్పోరా కథా సంకలనంలోను, ఒకటి నులివెచ్చని అని నా డయాస్పోరా నవలలోను ప్రచురించాను. మరి ఇది విన్నాక మీకు ఆ కథ పూర్తిగా చదవాలి, తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే ఆ పుస్తకాలలో చదవవచ్చు. ఆ పుస్తకాలు మీకు అన్ని అమెజాన్లోను, తరువాత నవోదయ లాంటి హైదరాబాద్లో అన్ని పుస్తకాల షాపులలోనూ దొరుకుతాయి. ధన్యవాదాలు. వచ్చే వారం మరో కథతో కలుసుకుంటాం. అందాక సెలవు మరి. నమస్తే. మీ మాల. అందరికీ నమస్కారం అండి. నా పేరు మాలా కుమార్. నేను హైదరాబాద్ నుంచి నిశ్శబ్ద జరి అనే కథను వినిపిస్తున్నాను. మన జీవితమే అనంత సాగరం. ఆ అనంత జలనిధిలో మనకు ఎందరో కలుస్తుంటారు, ఎందరో విడిపోతూ ఉంటారు, తరంగాల్లాగా తేలిపోతూ ఉంటారు. కొంతమంది మన మనసులో నిలిచిపోతూ ఉంటారు. అలా నా మనసులో నిలిచిపోయిన నా స్నేహితురాలు హెలెన్ కథనే ఈ నిశ్శబ్ద జరి. హెలెన్ నాకు ఈడెన్ పేరీ సీనియర్ సెంటర్లో పరిచయం. ఆ పరిచయం మా ఇద్దరి మధ్య చాలా మంచి స్నేహంగా మారి ఓ రోజు వాళ్ళ ఇంటికి కూడా తీసుకుపోయాను. అందమైన ముచ్చటైన 2 బెడ్రూమ్ ఇల్లు వాళ్ళ ఇల్లు. ఆ ఇల్లు చాలా చక్కగా, అందంగా, రకరకాల ఇంటీరియర్ డెకరేషన్ చెట్లతోటి ఉండేది. అక్కడ టేబుల్ మీద ఉన్న ఒక పెళ్లి ఫోటో తీసి చూస్తూ, హెలెన్, ఇది నువ్వేనా? మీరెంత చిన్నగా ఉన్నారు. మీ పెళ్ళి చాలా ఎర్లీగా అయిందా? చాలా చిన్న వయసులో అయిందా? ఎప్పుడైంది నీ పెళ్ళి? ఎలా అయింది? నాకు నీ ప్రేమ కథ, పెళ్లి కథ చెప్పవా అని ఆసక్తిగా అడిగాను. సరే చెప్తాను, కానీ ముందుగా నేను నీకు చెప్పాల్సింది ఒకటి ఉంది. మా డాడీ సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు బర్మా వెళ్ళారు. అక్కడి నుంచి ఇండియా వెళ్ళారు. అక్కడ ఢిల్లీలో కొన్ని రోజులు ఉన్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక నాకు ఇండియా గురించి, ఇండియన్స్ గురించి చాలా కబుర్లు చెప్పేవారు. సో అలా నాకు ఇండియా అంటే ఒక స్పెషల్ ఫీలింగ్. అందుకే నిన్ను చూడగానే నువ్వు నాకు చాలా నచ్చి నీతో ఫ్రెండ్షిప్ చేశాను. ఓ అవునా, సంతోషం. అయితే మరి ఇప్పుడు నీ ప్రేమ కథ, పెళ్లి కథ చెప్పు అన్నాను. అంటే మా డాడీ, మా మామ, ఇంకా యుద్ధానికి వెళ్ళిన వాళ్ళంతా తిరిగి వచ్చాక మా అత్త ఒక పెద్ద పార్టీ ఇచ్చింది కమ్యూనిటీలో. అక్కడ నాకు జోయ్ పరిచయం అయ్యాడు. జోయ్, నేను ఒకళ్ళ పట్ట ఒకళ్ళము ఆకర్షితులమయ్యాం. 6 నెలలు ఇద్దరం కలిసి డేటింగ్ చేశాం. కాఫీ హౌసెస్, స్ట్రీట్ బజార్లు, లేక్లు, మాల్స్, ఒకటేమిటి అన్నీ మా లవ్ స్పాట్స్లే. నీకు తెలుసా, ఒకసారి ఎంత మంచి హ్యాట్ కొనిచ్చాడో నాకు జోయ్, నా డ్రెస్కి సూట్ అయింది. అలా తిరుగుతూ ఉండగా ఒకరోజు జాయ్ నన్ను మిసిసిపి లేక్కి క్రూజ్ తీసుకెళ్ళాడు. అక్కడ క్రూజ్ డెక్ మీద పైన నీలి నీలి ఆకాశం, కింద అనంతమైన తరంగాలతో సాగుతున్న మిసిసిపి లేక్ మధ్య డెక్ మీద నాకు ప్రపోజ్ చేశాడు. జాయ్ ప్రపోజ్ చేస్తాడని తెలుసు నాకు, కానీ ఇంత అందంగా చేస్తాడని నేను ఊహించలేదు. చాలా సంతోషపడిపోయాను. మా పెద్దల అనుమతితోటి
మా ఇద్దరి పెళ్ళి చర్చిలో చాలా వైభవంగా జరిగింది. ఆ తర్వాత జాయ్ నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చాడు. ఈ ఇల్లు నా కోసమే కొన్నాడు. జాయ్ నన్ను ఎంతో అపురూపంగా, గారాబంగా చూసుకునేవాడు. మా ఇద్దరిది ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే పాట. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం. నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా జాయ్ ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. ఏ పని చేసేవాడు. ప్రతి పని నాతోటే సంప్రదించి, నాతో కలుపుకొనే, నన్ను కలుపుకొనే చేసేవాడు. అలా మా జీవితనాక ఆనందంగా సాగిపోతూ, సాగిపోతూ ఉండగా, అందులోకి ముచ్చటగా ముగ్గురు పిల్లలొచ్చారు. టామ్, హరి, గ్రేస్. వాళ్ళు ఇక్కడే చదువుకున్నారు. ఇక్కడే పెరిగి పెద్దవాళ్ళయ్యారు. ఇక్కడే స్థిరపడ్డారు. పిల్లలను చూసుకోవాలని నేను ఏ జాబ్‌కి వెళ్ళలేదు. పిల్లలను, ఇంటిని చూసుకుంటూ అలాగే గడిపేశాను. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక టామ్ ఏమో ఆస్ట్రేలియా వెళ్ళాడు. హరి ఏమో ఈ కమ్యూనిటీలోనే ఒక ఇల్లు తీసుకోనున్నాడు. గ్రేస్ మిస్ ఈడెన్ ఫెర్రీలో సెటిల్ అయింది. ఒకరోజు ఏమైందో తెలుసా? పొద్దున్నే గ్రేస్ ఫోన్ చేసి, మామ్, నువ్వు, డాడ్ ఇవాళ చర్చ్ తర్వాత మా ఇంటికి లంచ్‌కి రావాలి అంది. సరే అన్నాం. లంచ్ అక్కడ చర్చ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ మా ముగ్గురు పిల్లలు వాళ్ళ కుటుంబాలతోటి పెద్ద పెద్ద ఫ్లవర్ బుకేస్ పట్టుకొని మాకు ఘనంగా స్వాగతం చెప్పారు. చాలా సర్ప్రైజింగ్‌గా స్వాగతం. అరే! మీరందరూ ఎప్పుడొచ్చారురా? మాకు చెప్పలేదే మీరొస్తున్నామని. గ్రేస్ వాళ్ళ ఇంటికి లంచ్‌కన్నారు కదా! అని చాలా ఆశ్చర్యపోయాం ఇద్దరం. సరే, అక్కడ చర్చిలో ప్రార్థన తర్వాత, రండి మిమ్మల్ని ఒక సర్ప్రైజ్ ప్లేస్‌కి తీసుకుపోతాను అని చెప్పి అందరూ మిసిసిపి లేక్ క్రూజ్‌కి తీసుకెళ్లారు. అక్కడ అందమైన లతలు, పూలతోటి అలంకరించిన 6 అంతస్తుల లేక్, దాని మీద హ్యాపీ 60th వెడ్డింగ్ యానివర్సరీ టు క్లాసిక్ కపుల్ అని రాసుంది. 60 ఇయర్స్, 60 సంవత్సరాలు గడిచిపోయాయా మా పెళ్ళయి? నిజమా? జాయ్, అంతా ఒక క్షణంలాగే ఉంది. నిన్ననే నువ్వు ఇక్కడే ఈ క్రూజ్ మీదనే, ఈ డెక్ మీదనే నాకు ప్రపోజ్ చేసినట్టుగా ఉంది. అప్పుడే 60 సంవత్సరాలు గడిచిపోయాయా? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటూ జోయ్‌ని చాలా గట్టిగా హత్తుకున్నాను. పిల్లలని ఇంకా గట్టిగా హత్తుకున్నాను. ఆ ఆనందకరమైన రోజులు ఎన్నో సంవత్సరాలు గడవలేదు. 2 సంవత్సరాల తర్వాత ఒకనాటి రాత్రి నిద్రలో ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పకుండా వెళ్ళని, నన్ను తీసుకొనకుండా వెళ్ళని నా జోయ్ నిశ్శబ్దంగా నిష్క్రమించాడు. గ్రేస్ వాళ్ళ ఇంటికొచ్చి ఉండమంది నన్ను. పిల్లలందరూ వాళ్ళ దగ్గరికి రమ్మన్నారు. కానీ నేను వెళ్ళదలుచుకోలేదు. ఈ ఇల్లు, ఈ గోడలు, ప్రతిదీ, ప్రతి క్షణము నేను జాయ్‌తో మధుర క్షణాలు పంచుకున్నాను. నా జ్ఞాపకాలన్నీ ఇక్కడే ఉన్నాయి. నా జ్ఞాపకాలను వదిలి నేనెక్కడికి వెళ్తాను? ఎక్కడికి రాను. ఇక్కడే ఉంటాను అని చెప్పాను. మొన్న నా బర్త్‌డేకి ఏమైందో తెలుసా మాల? ఆ రోజు కేక్ కటింగ్ తర్వాత గ్రేస్ అంటుంది, మామ్, నువ్వు 88 ఇయర్స్ ఓల్డ్ అయిపోయావు. ఓల్డీ అయ్యావు. నువ్వు ఇంకా ఇక్కడ ఒంటరిగా ఉండకూడదు. ఉండొద్దు. మా ఇంటికొచ్చేయి. నువ్వు డ్రైవింగ్ చేయొద్దు. ఇంకా నేను తీసుకుపోతాను నిన్నెక్కడ తీసుకుపోవాలన్నా. నేను తెచ్చి పెడతా నీకు గ్రోసరీస్ అన్నీ కూడా. నువ్వు మా ఇంటికొచ్చేయి. ఏంటి? నేను ముసల్దాన్నయ్యానా? నేను ఒంటరిగా ఉన్నానా? చెప్పు మాల. నీకు నేను ముసల్దాన్లా కనిపిస్తున్నానా? ఏంటి? ఎక్కడ ఒంటరిగా ఉన్నాను? జాయ్ ఎక్కడికెళ్ళాడు?
ఎక్కడికి వెళ్ళలేదు. ఏదో ఇక్కడే ఈ మనసులోనే, నాలోనే, నాతోనే ఉన్నాడు. నేనే జోయ్, జోయే నేను. మేమిద్దరం వేరు కాదు, ఒకటే. మేమిద్దరము కలిసి ఈ ఇంట్లో మా మధుర క్షణాలను పంచుకుంటూ ఉన్నాము. ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నాను? ఎక్కడికి వెళ్ళటం లేదు. ఈడెన్ పేరీ సెంటర్లో పోకర్ ఆడుతున్నాను, మాజాంగ్ ఆడుతున్నాను, చర్చికి వెళ్ళి వాలంటరీగా చేస్తున్నాను, మా ఫ్రెండ్స్ తోటి పార్టీలలో పంచుకుంటున్నాను, వెళ్తున్నాను. ఇంకా నేను ముసల్దాన్ని ఏంటి? నేనెందుకు డ్రైవింగ్ చేయకూడదు? నువ్వు చెప్పు మళ్ళా. నీకు నేను ఒంటరిగా ముసల్దాన్లాగా కనిపిస్తున్నానా? అంటూ పెద్దగా నవ్వేసింది హెలెన్. వయస్సుని, ఒంటరితనాన్ని, దుఃఖాన్ని జయించిన ధీర ఈ హెలెన్ నా మనసులో నిలిచిపోయింది. కథ. చాలా ఈ బాగా కథ చెప్పారండి. మా హెలెన్ పర్మిషన్ తోటి, తన అనుమతితోటి 2 భాగాలుగా చేసి, ఒకటేమో ఈ మధ్యనే వచ్చిన వంగూరి ఫౌండేషన్ వారి 18వ డయాస్పోరా కథా సంకలనానికి ఇచ్చాను. ఇంకోటేమో నులివెచ్చని గ్రీష్మం అనే నా డయాస్పోరా నవలలో ప్రచురించాను. అందరికీ నమస్కారం. నమస్కారం మాలగారు. మీ కథ, మీ స్నేహితురాలి కథ, మీరు దగ్గరుండి చూసిన కథ, మిస్సిసిపి లేక్ లో ప్రపోజల్ దగ్గర నుంచి క్రూయిజ్ లో 60వ వసంతం వరకు అందంగా జలనిధి, వాళ్ళ ప్రేమ అనంత జలనిధి చూపించిన కథ. మీరు ఈ కథ ఎన్నుకోవటం, హెలెన్ గారు మీకు పర్మిషన్ ఇవ్వటం, ఈ కథ ఈ రోజు ఈ అనంత జలనిధి కథా కళ ఉత్సవంలో రావటం మా సుకృతం. ధన్యవాదాలండి.